వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ప్రభుత్వాలు నిరంకుశంగా నిర్ణయాలు తీసుకుంటే ఉద్యమాలు పుడతాయని ఆయన వ్యాఖ్యానించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం ప్రజలకు తీవ్ర నష్టం చేస్తుందని పేర్కొంటూ చంద్రబాబు ప్రభుత్వం ప్రజలతో చేసిన మోసాన్ని బయట పెట్టేందుకే ఈ సంతకాల సేకరణ చేపట్టినట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రానికి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను తీసుకువచ్చి పేద ప్రజలకు వైద్యం అందించే దిశగా కృషి చేస్తోందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మునీష్ రెడ్డి, తడమండల పార్టీ ప్రెసిడెంట్ అరుంగం, వెంకటకృష్ణారెడ్డి, గోపాల్ రెడ్డి, నందరెడ్డి, కిలివేటి విజయ, చెంచు కృష్ణ, అలాగే సర్పంచులు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాదులూరు యూత్ మరియు సోషల్ మీడియా సభ్యులు పాల్గొన్నారు. తీసుకుంటే